నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అసలు మరి బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగైపోయింది అనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. మరి 17లో కేవలం ఒక్కటైనా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? ఎలా ఉంది ఓవరాల్ పరిస్థితి? మీరు గమనించినట్లయితే గడిచిన దశాబ్ద కాలంగా కనుక తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలతోటి ఒక ప్రపంచం సృష్టించిన పార్టీ ఏదన్నంటే అది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అండి. ఒక రకంగా కొంతమంది అభిమానులే కాదు అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ జాతిపిత ఎవరంటే మనం కేసీఆర్ గారిని చేయాల్సిన అవసరం ఉంటుంది, గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అఫ్కోర్స్ ఎవరి అభిప్రాయం వాళ్ళది ఉండొచ్చు, మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. అలాంటి అద్భుతమైన పార్టీ, అలాంటి విజయాలు సాధించిన సౌచూచిన పార్టీ ఏదైతుందో ఈ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేనిటువంటి అసమర్థకి లేదా ఇబ్బందికరమైన పరిస్థితికి నెట్టబడిపడుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ ఎన్నికల్లో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రావట్లేదండి. ఆ ఒక్క సీటు రావడం చాలా కష్టంగా ఉంది. అయితే ఎంఐఎం పార్టీ కనుక తీసుకున్నట్లయితే చిన్నపిల్లలు నన్నే చెప్తా, దానికి జ్యోతిష్యం చూడాల్సిన అవసరం. ఎంఐఎం ఎక్కడికి వస్తుంది? పాత బస్సులో ఎంఐఎం వచ్చేస్తుంది హైదరాబాద్. అలాంటిది వారికి ముచ్చెమట్లు పట్టించి చౌదపు కన్నురొట్టపోయింది అన్నట్టుగా పరిస్థితి క్రియేట్ అయింది. అసలు గెలుస్తామనే పరిస్థితిలో ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అతి కష్టం మీద ఎంఐఎం పార్టీ పాత బస్సులో తన సీట్ని కాపాడుకోగలుగుతుందని చెప్పుకోవచ్చు. లత గారు ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మాధవీలత గారు ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇక 2019 సంవత్సరంలో 4 సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ ఈ 2024 సంవత్సరంలో అత్యధికంగా 8 సీట్లని కైవసం చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఆ 8 సీట్లు కనుక తీసుకున్నట్లయితే 1 చెవెళ్ళ, 2 మల్కాజ్గిరి, 3 సికింద్రాబాదు, 4 మహబూబ్ నగర్, 5 కరీంనగర్, 6 మెదక్, 7 నిజామాబాదు, 8 జహీరాబాద్. అలాగే 2019లో 3 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి అత్యధికంగా 8 సీట్లకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అవి వరుసగా తీసుకున్నట్లయితే వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాదు, మహబూబాబాదు, నాగర్ కర్నూలు, భువనగిరి, నల్గొండ, ఖమ్మం జిల్లాలుగా, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాలుగా చెప్పుకోవచ్చండి. సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయంటే టీఆర్ఎస్ పార్టీకి 1 సీటు కూడా రావట్లేదు, బీజేపీ 8, కాంగ్రెస్ పార్టీ 8, ఎంఐఎం పార్టీ 1 కైవసం చేసుకుంటుంది. సో మొత్తానికి బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది అనుకోవచ్చా? ఇంకా లేదండి. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఒకప్పుడు 2 సీట్లకే పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఈ రోజున దేశంలో ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. మీరు గమనించినట్లయితే గడిచిన 2 ఏళ్ళ నుంచి కూడా ప్రతిసారి సీట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. కాబట్టి ఏ ఒక్క కారణం చేతనో, ఏ ఒక్క రిజల్ట్ చేతనో ఒక పార్టీ భూస్థాపితం అయిపోతున్నాను, ఇంకో పార్టీ ఇంకెక్కడికో పోతుందని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. 2019 ఎన్నికలు చూసి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చూసినటువంటి చాలా మంది రాజకీయ ఉద్దండులు ఇంకేం టీడీపీ పని అయిపోయింది అని చెప్పి అన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపు 40-50 రోజుల లోపల ఉన్నప్పుడు ఇక టీడీపీ గురించి మర్చిపోవడమే అని చెప్పి అన్నారు. కానీ ఏం జరుగుతుంది? ఎవరు ఊహించిన విధంగా 151 సీట్లు గెలిచి అంత గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు 50 సీట్లకు పరిమితం కావాల్సి వస్తుంది. కాబట్టి ఏ ఒక్క కారణం చేతనో, ఏ పార్టీ కనుమరుగవుతున్నానో, లేదా ఏ ఒక్క విజయం చేతనో ఒక పార్టీకి తిరుగులేదించి పనుకోవడం అనేది అది సాధ్యం కాకపోవచ్చు. ఆ రకంగా తీసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అంటే దేశంలో 2019 ఎన్నికల్లో సుమారుగా 350 వచ్చినట్టుగా, 350 చిల్లర వచ్చినట్టుగా ఎన్డీఏ వచ్చినట్టుగా గుర్తు నాకు. అయితే అంటే అవుట్ ఆఫ్ 524 అనుకుంటాను. ఈసారి కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉందనే అంశంగా తీసుకున్నట్లయితే నా ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూటమి కలిపి 375 సీట్లకు తగ్గదు అని చెప్పి గంటాబద్ధంగా చెప్పవచ్చు. 375. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాన్ని జస్ట్ సమ్మరైజ్ చేసే ప్రయత్నం చేసినట్లయితే మన ప్రేక్షకుల యొక్క సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగేటువంటి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే టీడీపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది, 124 సీట్లు కూటమి సాధిస్తుంది. అక్కడ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి 50 మాత్రమే రాబోతున్నాయి. అలాగే ఎంపీ సీట్లు కనుక తీసుకున్నట్లయితే మొత్తం 25 సీట్లు ఉన్నాయి. 25లో మొత్తం 19 సీట్లు కూటమి సాధించబోతుంది. కేవలం 6కి సరిపెట్టుకోబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ 19 కనుక తీసుకున్నట్లయితే 13 వచ్చేసి టీడీపీ, 2 వచ్చి జనసేన, 4 వచ్చేసి భారతీయ జనతా పార్టీ. ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. తెలంగాణ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి 8 రాబోతున్నాయి, కాంగ్రెస్కి 8 రాబోతున్నాయి, ఎంఐఎం హైదరాబాద్లో 1 సాధించబోతుంది. ఓవరాల్గా దేశం కనుక తీసుకున్నట్లయితే 100కి 100 రూపాయలు, అది అందరికీ తెలిసిందే.
భారతీయ జనతా పార్టీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. అయితే ఎన్ని సీట్లు రాబోతున్నాయి అని చెప్పడానికి మాత్రం అటు ప్రొఫెషనల్ సెఫాలజిస్టులను చెప్పాలి, లేదా రాజకీయ అనుభవజ్ఞులు పండితులను చెప్పాలి, లేదా మాలాంటి ఆస్ట్రాలజర్స్ అన్న ప్రిడిక్షన్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే నా ప్రిడిక్షన్ కూటమికి, ఎన్డీఏ కూటమికి 375 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. దానికన్నా పైన కానీ కింద అయితే కాదు. ఓకే, సో వాళ్ళు ఏదైతే అంటున్నారో 400 సీట్లు రీచ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? ప్రాబిలిటీ ఉందండి. ఓకే, నేను మినిమం సీట్లు చెప్పాను, ఖచ్చితంగా 400 రీచ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఓకే, బట్ యాజ్ పర్ నా ప్రిడిక్షన్ ఏంటంటే, నా ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం 375 నేను కంక్లూడింగ్ ఇస్తున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాఘవేందర్ గారు. మొత్తానికి మాకు ప్రస్తుతం ఏ విధంగా ఉంది అన్న హై టెన్షన్లో ఒక చిన్న ప్రెడిక్షన్ ఇచ్చేసి అయితే సో క్లియర్గా ఈ పార్టీ గెలవబోతుంది అనేది మాకు క్లియర్గా చెప్పారు. పిన్ పాయింట్ ప్రిడిక్షన్ యా, రాఘవేంద్ర సిద్ధాంతించింది. ఓకే, లెట్స్ సీ. సో మీరు చెప్పిన ప్రెడిక్షన్ యాజ్ యూజువల్ వస్తుందా లేదా అనేది జూన్ 4 తర్వాత చూద్దాము. 4 తర్వాత మళ్ళీ మీకు కాంటాక్ట్ లోకి వస్తాను. ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతి ప్రిడిక్షన్ ని కూడా మీరు నోట్ చేసుకోండి, ఫలితాల అనంతరం కన్ఫర్మ్ నేను చేసుకోండి. అందుకోసం అని చెప్పేసి మీకోసం నేను ప్రతిదీ రాసి పెట్టుకున్నాను. మళ్ళీ ప్రతిదీ రాసి పెట్టుకోండి. ఫలితాల అనంతరము మీ అభిప్రాయాలను, సూచనల్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. వీలైతే మనం మరోసారి ఫలితాల అనంతరం మరోసారి ఇంకో డెఫినెట్ గా కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.